వెల్కమ్ టు ఫోకస్ 124A చట్టం ఓ అస్త్రంగా మారిందా? ఇప్పుడు ఈ చట్టం ఓ పిచ్చోడిలో రాయిలా మారిందా? సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుంది? అసలు ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా ఎందుకు మారింది? అసలు దీని కథ ఏంటి? లెట్స్ వాచ్. దేశంలో ఇంకా బ్రిటిష్ పాలన నాటి చట్టం అమల్లో ఉందా? ఇంతకీ ఏమిటా వలసవాద చట్టం? ఇప్పుడు ఎందుకు ఈ చట్టం తెరపైకి వచ్చింది? స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఈ చట్టం ఇంకా ఎందుకు కొనసాగుతుంది? దీని కథ ఏంటి? లెట్స్ వాచ్. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిగా వస్తుంది. ఇప్పటికీ దేశద్రోహం కేసులు ఫైల్ అవుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు అలా అభిప్రాయపడిందో లేదో హర్యానాలో దేశద్రోహం కేసు ఫైల్ అయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది రైతులపై అభియోగం మోపారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ హర్యానాలో రైతులు కూడా నిరసన తెలిపారు. డిప్యూటీ స్పీకర్ రణబీర్ కారుపై రైతులు దాడి చేశారు. ఈ నెల 11వ తేదీన హర్యానాలో గల సిర్సాలో ఘటన జరిగింది. అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత దేశద్రోహ అభియోగం, హత్యాయత్నం కేసులు మోపారు. రైతు నేతలు హర్చరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ వలసవాద చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవులకు, రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా పనిచేస్తుందని తీవ్రమైన అసభ్యమైన పదజాలంతో విమర్శించారు. అది రాజద్రోహం. 124A మత వైషమ్యాలను రెచ్చగొట్టే నేరం, 153A హింసను ప్రేరేపించే మాటలు చెప్పే నేరం, 505B అని ఆయన అరెస్టు చేశారు. ఇప్పటికీ ఈ కేసు మెజిస్ట్రేట్ నుంచి సుప్రీంకోర్టు దాకా కేసు ప్రయాణించింది. కేవలం బెయిల్ రాకుండా జైల్లో చాలా కాలం ఉంచడం కోసమే వాస్తవాలతో సంబంధం లేకుండా రాజద్రోహం కేసును పెడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయం కలిగే పరిస్థితులు ఉంటే విమర్శ పరువు నష్టమయ్యే అవకాశం కూడా లేదు. హఠాత్తుగా ఇది రాజద్రోహంగా ఏ విధంగా మారిందోనన్నదే చర్చనీయాంశమైంది. ఆయన మాటలు విని ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎవరో ఆలోచన చేశారనో లేక హింసాయత్నం చేశారనో పుకారు కూడా లేదు. భీమా కోరెగావ్ కేసులో ఇంకా ఈ మాట చెప్తున్నారు. కోర్టులు బెయిల్ కూడా ఇవ్వకుండా, ఆడా మగ పెద్ద చిన్న తేడా లేకుండా, కరోనాను కూడా పట్టించుకోకుండా జైల్లోనే పడి ఉండని అనే ధోరణిలో పాలకులున్నారు. దీంతో ఈ సెక్షన్ పాలకుల చేతిలో భస్మాసుర హస్తం లాంటిది. వారు ఎవరి నెత్తినైనా పెట్టవచ్చు. వాళ్ల హక్కులు భస్మీపటలం అయిపోతాయి. వారెంట్ లేకుండా అరెస్టు చేసే సౌకర్యం ఉంటుంది. వెంటనే బెయిల్ ఇవ్వాల్సిన పనిలేదు. వారి మీద కేసు ఉండదు గాని బయటకు రాలేరు. అధికార పార్టీ ఎంపీకి ఈ గతి పడితే మామూలు విమర్శకులకు, ఫేస్బుక్ లో ఆక్రోశం వ్యక్తం చేసే వారికి, కరోనా నిరోధక సామాగ్రి లేక ఆందోళన చెంది ఆవేశపడిన డాక్టర్ కు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన వారిపై ఈ కేసు పెట్టే దుస్థితి కనిపిస్తోంది. మనదే పత్రికా స్వాతంత్రపు సూచిక మరికొన్ని పాయింట్లు పడిపోయి 138కి చేరుకుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించడం జాతి వ్యతిరేక చర్య అని నిర్వచిస్తున్నారు. ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను వ్యతిరేకించడం రాజద్రోహమంటున్నారు. దేశంలో ప్రధానిని విమర్శించినా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని విమర్శించినా రాజద్రోహమే. మొత్తం జీవితకాలమంతా కారాగారంలో ఉండాలనే శిక్ష విధించే అవకాశం ఉన్న ఈ సెక్షన్ను నెత్తిన మోపుతున్నారు. రాజద్రోహం నేర నిర్వచనాన్ని ఎడాపెడా వాడేయడం, UAPA జాతీయ భద్రత చట్టం వంటి అనేకానేక ప్రత్యేక చట్టాలను సామాన్యుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తారు. ఆర్టికల్ 19(1)A కింద
మాట్లాడే స్వాతంత్ర్యం ఉందని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. కానీ పబ్లిక్ ఆర్డర్ కింద మాట్లాడే స్వేచ్ఛ మీద ఆంక్షలు విధించవచ్చు. మన్మోహన్ సింగ్ కాలంలో 3762 మంది మీద రాజద్రోహ నేరం మోపితే మోదీ పదవి కాలంలో ఇంతవరకు 7136 మందిని ఈ నేరారోపణలతో లోపల వేసినట్లు ఆర్టికల్ 14 పరిశోధనా సంస్థ అధ్యయనం చేసి వివరించింది. (124A) చట్టంపై సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఈ చట్టంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఏం చెప్తున్నారు? ఈ చట్టం అమలుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలేమిటి? ఈ కేసులపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకొనుంది? లెట్స్ వాచ్. దేశద్రోహం చట్టం ఐపీసీ సెక్షన్ 124A పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నప్పటికీ రాజద్రోహం కేసుల నమోదుకు వీలు కల్పిస్తున్న 124A సెక్షన్ను అమలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది. సెక్షన్ 124A చట్టబద్ధత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ విశ్రాంతి సైన్యాధికారి మేజర్ జనరల్ ఎన్జీ ఓంబట్కరే దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రస్తుతం రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని, నిలబెడుతున్న కేసులెన్ని అని కేంద్రాన్ని ప్రశ్నించింది. వలస పాలనలో స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు మహాత్మా గాంధీ, బాల్ గంగాధర్ తిలక్ వంటి మహనీయులపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారని సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ గుర్తు చేశారు. అలాంటి చట్టం కింద ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న వారిపై కేసులు పెడుతున్న పరిస్థితి నెలకొందని, ఈ చట్టం దుర్వినియోగమవుతున్న సందర్భాలే ఎక్కువని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. అధికార దాహంతో బెదిరింపులకు పాల్పడుతూ బెయిల్ రాకుండా కక్ష సాధింపు చర్యలకు ఈ సెక్షన్ను పావులా వాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేయడానికి 124A సెక్షన్ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలున్నాయి. ఫ్యాక్షనిస్టులు స్థానిక యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా కూడా వ్యవహరిస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. ఈ సెక్షన్ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. కొయ్యను మలిచేందుకు వడ్రంగి చేతికి రంపమిస్తే అడవిని నాశనం చేసినట్టుగానే ఈ చట్టం అమలవుతోందని జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. రాజద్రోహం సెక్షన్ 124A తొలగింపు విషయంలో సహకరించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను కోరిన ధర్మాసనం ఏం చెబుతారని తర్వాతి రోజే ప్రశ్నించింది. ఇప్పటికే జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనాల ముందు పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటి విషయంలో కౌంటర్ దాఖలుకు సమయం తీసుకున్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు. 124A సెక్షన్ తొలగించేందుకు ఆలోచించాలని ధర్మాసనం సందర్భంగా కేంద్రానికి సూచించింది. ప్రస్తుత పరిస్థితిలో ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది. 124A సెక్షన్ రద్దు చేయాలని ఎడిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్తో పాటు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారణ జరపనున్నట్లు స్పష్టం చేసిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దేశంలో దేశద్రోహం చట్టం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పుల్వామాలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో సోషల్ మీడియాలోనూ వెలుపల పలువురు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రతిస్పందనల మీద దేశద్రోహం సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. 2016 నుంచి 2019 వరకు మొత్తం 5,922 మంది మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తే కేవలం 2.2% మంది, అంటే 132 మీద మాత్రమే కేసులు రుజువయ్యాయి. పర్యావరణం కోసం కృషి చేస్తున్న యువతి దిశ రవి ప్రభుత్వ రైతుల చట్టాలను వ్యతిరేకించే ఒక టూల్ కిట్లో 2 లైన్లు ఎడిట్ చేశారు.
అదే దేశద్రోహమని తప్పుడు కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జాతిని వ్యతిరేకించినట్టు, దేశాన్ని ద్వేషించినట్టు చిత్రీకరించే ధోరణి కొత్తగా మొదలైందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం ఏ కేసులలో ఈ చట్టాన్ని అమలు చేశారు? ఈ చట్టం అమలుపై సుప్రీం ఏం చెప్పింది? సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏ సందర్భాల్లో ఈ కేసును అమలు చేయవచ్చు? లెట్స్ వాచ్. వాక్ స్వాతంత్ర హక్కుకు పరిమితిని విధించే ఈ సెక్షన్ సరైందేనని 1962లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సమర్థించింది. అయితే అదే సమయంలో ఈ సెక్షన్ను వర్తింపచేయడానికి 1941లో నాటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అభిప్రాయాన్ని ఆమోదించింది. ఈ సెక్షన్ను వర్తింపచేయాలంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం లేదా హింసకు ప్రేరేపించే ఉద్దేశం ఉండడం ఒక ఆవశ్యకతగా చేర్చింది. కేదార్నాథ్ తన ప్రసంగంలో విప్లవాగ్నిలో పెట్టుబడిదారులు, జమీందారులు దేశాన్ని లూటీ చేయడమే పనిగా పెట్టుకున్న భారత కాంగ్రెస్ నేతలు బూడిదవుతారని, ప్రభుత్వాన్ని హింసాయుత మార్గంలో కూలదోసే ఆలోచనను ప్రేరేపించారు కనుక ఆయనను దేశద్రోహ ఆరోపణలో దోషిగా నిర్ధారించారు. అనంతర కాలంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురైన రోజున ఖలిస్తాన్ జిందాబాద్ అన్న బల్వంత్ సింగ్ తదితరుల మీద దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులను దోషులుగా కింది కోర్టు నిర్ధారించింది. అయితే 1995లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదా ప్రతిస్పందనను ప్రేరేపించని కొన్ని నినాదాలను ఇద్దరు వ్యక్తులు పలుమార్లు చేయడం దేశద్రోహం కిందకు రాదని, అలా రావాలంటే మరింత తీవ్రమైన చర్యలు అవసరమని, ఈ నినాదాల వల్ల నిజంగా శాంతి భద్రతల సమస్య తలెత్తలేదని పేర్కొంటూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సెక్షన్ 124A కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు లేదా ఎవరినైనా అరెస్టు చేసే ముందు కేదార్నాథ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని రూఢీ చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ లేదా డీజీపీ నిర్ధారించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో 2016లో ఒక ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది. ఆ పిల్పై సుప్రీంకోర్టు కేదార్నాథ్ కేసులో నిర్దేశించిన విధి విధానాలు అధికారులకు మార్గదర్శకత్వంగా ఉండాలని ఉద్ఘాటించింది. రెండు 2014 తర్వాత పెట్టిన రాజద్రోహం కేసులలో 96% అధికారంలోని రాజకీయ నాయకులను విమర్శించినందుకే పెట్టారని తేల్చారు. ప్రధానమంత్రిని విమర్శించారనే నెపంతో 149 మందిపైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను విమర్శించినందుకు 144 మందిపైన రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టినట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళనలో పాల్గొన్నందుకు 6గురిని, హథరస్ గ్యాంగ్ రేప్ ను రిపోర్టు చేసినందుకు, తదితర కారణాలపైన 22 మందిపైన, పౌరసత్వ చట్టం సవరణను వ్యతిరేకించినందుకు 25 మందిపైన, పుల్వామా టెర్రర్ దాడి తర్వాత 27 మందిపైన రాజద్రోహం కేసులు పెట్టారు. పొలిటీషియన్లు, పోలీసులు కలిసి రాజద్రోహం కేసులను ఏటేటా 28% పెంచుతూనే ఉన్నారు. మే 15న ప్రధాని వ్యాక్సిన్లను ఎగుమతి చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు అంటించినందుకు 25 మంది మీద రకరకాల క్రిమినల్ కేసులు పెట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శించినందుకు జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టడమే కాక విమర్శించిన వారి ఫోటోలు, ఫోన్ నెంబర్లు గోడల మీద రాసే అవమానకరమైన యూపీ విధానాన్ని సుప్రీంకోర్టు సైతం విమర్శించింది. జనవరి 26న యాక్సిడెంట్ అని పోలీసులు కూడా తెలియకముందు పోలీసు కాల్పుల్లో ఒక రైతు మరణించాడని ట్వీట్ చేసినందుకు జర్నలిస్టులపైన, ఎంపీ శశి థరూర్ పైన రాజద్రోహం కేసులు పెట్టారు.
గత దశాబ్దంలో కేవలం నినాదాలు చేసినందుకు 1310 మందిపైన రాజద్రోహం ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారని ఇండియా టుడే ఒక పరిశోధనాత్మక నివేదికలో పేర్కొంది. హింసాకాండను రెచ్చగొట్టాలనే ఉద్దేశం ఉండడం, చెప్పిన మాటల్లో రెచ్చగొట్టే లక్షణం ఉండడం, అందువల్ల రెచ్చిపోవడం జరిగితే తప్ప రాజద్రోహం కాదని సుప్రీంకోర్టు 1995 మార్చి 1 నాడు మరొకసారి తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు దేశద్రోహ చట్టం భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లో ఉంది? ఇన్నేళ్లలో ఈ చట్టంలో ఏ మేర మార్పు వచ్చింది? ఈ చట్టంపై తొలి ప్రధాని నెహ్రూ ఏమన్నారు? ఈ చట్టంపై మహాత్మా గాంధీ ఏమన్నారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చట్టంలో వచ్చిన మార్పులేమిటి? లెట్స్ వాచ్. మాటలతో కాని, చేతలతో కాని, సంకేతాలతో కాని, ప్రదర్శనలతో కాని, మరే విధంగానైనా కాని భారతదేశంలో చట్టబద్ధంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను, విద్వేషాన్ని, శత్రుభావనలు ప్రేరేపించినా లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించిన వారు ఎవరినైనా జీవిత ఖైదు ద్వారా కాని, దీనికి అదనంగా జరిమానాతో కాని 3 సంవత్సరాల వరకు కారాగారవాసం ద్వారా కాని, జరిమానా ద్వారా కాని శిక్షించవచ్చు అని ఐపీసీ సెక్షన్ 124A చెబుతోంది. భారత శిక్షా స్మృతిని బ్రిటిష్ ఇండియాలో మొదటి లా కమిషన్ చైర్మన్ గా పనిచేసిన థామస్ మోకలే రూపొందించారు. ఆయన 1837లో భారత శిక్షా స్మృతి ముసాయిదాను తయారు చేశారు. అందులో సెక్షన్ 133 కింద ఈ దేశద్రోహం అనే నిబంధనను చేర్చారు. అయితే ఐపీసీని అమల్లోకి తెచ్చినప్పుడు ఈ సెక్షన్ 133ని మినహాయించారు. అందుకు విస్పష్టమైన కారణం చెప్పలేదు. కానీ 1863, 1870 మధ్య సవాలుగా మారిన వహాబీ కార్యకలాపాలను అణిచివేయడానికి ముసాయిదాలో సెక్షన్ 133గా ఉన్న దేశద్రోహ నిబంధనను 1870లో ఐపీసీలో సెక్షన్ 124Aగా చేర్చారు. భారతదేశానికి బ్రిటిష్ వలసపాలన నుంచి స్వాతంత్ర్యం డిమాండ్ చేస్తూ 19-20 శతాబ్ద ఆరంభంలో ఉద్యమించిన భారత రాజకీయ నాయకుల మీద ప్రధానంగా ఈ చట్టాన్ని ప్రయోగించారు. 1897లో బాలగంగాధర్ తిలక్ మీద ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా ఈ దేశద్రోహ సెక్షన్ను నాటి బ్రిటిష్ న్యాయస్థానం నిర్వచించింది. తిలక్ ఆ తర్వాత మరో 2 సార్లు ఇదే సెక్షన్ కింద అరెస్టయ్యారు. మొత్తంగా 7 ఏళ్లు జైలు జీవితం గడిపారు. 1922లో మహాత్మా గాంధీని కూడా ఈ దేశద్రోహం చట్టం కింద అరెస్టు చేశారు. యంగ్ ఇండియా పత్రికలో ఆయన రాసిన వ్యాసాలకు గాను ఈ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పౌరుడి స్వేచ్ఛను అణచివేయడానికి రూపొందించిన చట్టమిది అని మహాత్మాగాంధీ అన్న మాట చాలా ప్రసిద్ధి చెందింది. 1941లో నాటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కేసు విచారణ సందర్భంగా దేశద్రోహం సెక్షన్ను నిర్వచించింది. నాటి బెంగాల్ శాసనసభ సభ్యుడైన నిహరేంద్ర దత్ మంజుందర్ బెంగాల్ గవర్నర్ మంత్రిత్వ విభాగాన్ని విమర్శిస్తూ హింసాత్మక ప్రసంగం చేశారన్న ఆరోపణ మీద కోర్టు విచారించింది. అయితే ఆ మాటలు దేశద్రోహం కిందకు రావాలంటే ఆ చర్యలు లేదా మాటలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలంటూ ప్రేరేపించి ఉండాలి. లేదంటే అలా హింసను ప్రేరేపించడం వారి ఉద్దేశమని తార్కిక బుద్ధిగల వారికి అవగతమైనా కావాలి అని పేర్కొంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు దేశద్రోహం అనే పదం అవరోధం కారాదనే అంశం మీద విస్తృతంగానే చర్చించింది.
చివరికి రాజ్యాంగంలో దేశద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే ఐపీసీలో 124A సెక్షన్లు అలాగే కొనసాగుతోంది. స్వాతంత్ర్యం అనంతరం కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిన వారి మీద ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన వారి మీద కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. అయితే ఐపీసీ సెక్షన్ 124A రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్ హైకోర్టు 1950 నవంబర్లో తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో 1951లో రాజ్యాంగానికి తొలి సవరణ చేస్తూ వాక్ స్వాతంత్ర్య హక్కుకు మినహాయింపుగా శాంతి భద్రతలు అనే అంశాన్ని చేర్చారు. ఈ సెక్షన్ అత్యంత అనుచితమైనది, గర్హనీయమైనది. ఎటువంటి చట్టంలోనూ దీనికి తావుండరాదు. దీనిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అని 1951లో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో ప్రసంగిస్తూ అభివర్ణించారు. దేశద్రోహ నేరానికి సంబంధించిన నిబంధన భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124A. ఈ సెక్షన్ను ప్రస్తుతం భారత న్యాయ కమిషన్ సమీక్షిస్తుంది. ఈ సెక్షన్ గురించి చర్చించిన అంశాలపై ప్రజాభిప్రాయం తెలియజేయాల్సిందిగా కన్సల్టింగ్ పేపర్ను కమిషన్ గతేడాది ఆగస్టు చివరిన విడుదల చేసింది. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.